కాకినాడ రూరల్ మండలం చీడిగలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈవో గోవిందరాజుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ పరిరక్షిద్దాం అనే నినాదంతో పంచాయతీరాజ్ ప్రభుత్వ అధికారులు, సచివాలయం సిబ్బంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దివాస్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్, డిఎల్డిఓ వాసుదేవరావు, ఎంపీడీఓ పి సతీష్ కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ ఎం శ్రీరామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ చీడిగిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ గ్రామ పంచాయతీలో తీర్మానించామని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మహేష్ కుమార్, గీసాల శ్రీనివాసరావు, రామకృష్ణ, గ్రామ ఆరోగ్య, సచివాలయ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో కార్యక్రమంలో భాగంగా చీడి గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ పొల్యూషన్ ని నిరోధించడానికి గాను జనాల్లో అవేర్నెస్ కలిగించడం కోసం గ్రామ పంచాయతీ తరఫున ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలోను, డిఎల్డిఓ గారి ఆధ్వర్యంలోను గ్రామ పంచాయతీ ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించే దిశగా, అన్ని షాపుల్లోనూ అవేర్నెస్ కల్పించే దిశగా ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా ఇక నుంచి ఈ గ్రామంలో ప్లాస్టిక్ని అమ్మకాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మకాలను నిషేధిస్తూ గ్రామ పంచాయతీ రెజల్యూషన్ కూడా తీసుకున్నారు. ఇక మీదట ఈ ప్లాస్టిక్ను ఉపయోగిస్తే కనుక వారి మీద ఫైన్ ఇంపోజ్ చేయడం కూడా జరుగుతుంది. దీన్ని ఈ మండలంలోనే మొట్టమొదటిగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది దీన్ని అనుగుణంగా ఎంటైర్ మండలాన్ని, అలాగే జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలకి కాలానుగుణంగా తీసుకెళ్ళడానికి మా వంతు మేము ప్రయత్నిస్తాం. మనుషుల, జంతువుల ఆరోగ్యానికి హానికరంగా మారి పీడిస్తూ ఉంది. దీనికి ప్రభుత్వము ముందడుగు వేసి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ ప్రచారంలో భాగంగా ఈ 3వ శనివారం అనేది రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావాలని, ప్రజల్లోకి, షాపులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓనర్స్లోకి ఈ యొక్క నిషేధాన్ని, ఈ యొక్క ప్లాస్టిక్ వాడొద్దు అనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళమని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ కాకినాడ డివిజన్ అంతా, అదేవిధంగా ప్రత్యేకంగా ఏదైతే అర్బన్ సరౌండింగ్స్ ఉండే ఈ కాకినాడ రూరల్ మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ప్లాస్టిక్ నిషేధం సంబంధించిన ర్యాలీలు, తీర్మానాలు అనేవి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఈ రోజుతో ఆపకుండా ఇంకా తర్వాత రోజు కూడా ఫాలోఅప్ కార్యక్రమాలు కూడా చేస్తామని, అది మా పంచాయతీ సెక్రటరీ వీళ్ళకి ఫాలోఅప్ చేస్తామని తెలియజేస్తున్నాం.